ఏదైనా ఒక ప్రభుత్వ పథకం అద్భుతంగా విజయవంతమైంది అన్న విషయాన్ని ఎలా గుర్తించవచ్చు అంటే, ఇతర రాజకీయ పార్టీలు కూడా తాము అధికారంలోకి వచ్చినా సరే సదరు పథకాన్ని ఆపబోం, కంటిన్యూ చేస్తామంటూ పదే పదే ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అనివార్యత వచ్చింది అంటే ఆ పథకం చాలా అద్భుతంగా విజయవంతమైనట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వాలు మారినా సరే ప్రత్యర్థులు డిజైన్ చేసిన పథకం కాబట్టి ప్రజల్లో వారి ముద్దను తొలగించాలి అన్న ఉద్దేశాలు ఉన్నప్పటికీ కూడా ఆ పథకాలను టచ్ చేయాలంటే భయం పుడుతుంది. అలాంటి పరిస్థితి ఉంటే అలా భయాన్ని పుట్టించే పథకాలైతే పూర్తిగా విజయవంతమైనట్టుగానే చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీని తెచ్చారు. ఆ తర్వాత ఇతర పార్టీల అధికారంలోకి వచ్చాయి, రాష్ట్రాలు కూడా విడిపోయాయి. అయినప్పటికీ కూడా ఆ పథకాన్ని టచ్ చేసే సాహసం అయితే ఏ రాజకీయ పార్టీ చేయలేకపోయింది. పేర్లు మార్చుకొనైనా సరే ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా అలాంటిదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు కూడా కొన్ని అలాంటివే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు కూడా కొన్ని అలాంటి విజయవంతమైన పథకాలలాగే కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను తెచ్చినప్పుడు తొలి రోజుల్లో చాలా హేళనగా మాట్లాడారు. ఇది గోనె సంచులు మోసే ఉద్యోగం అన్నారు. ఇంకా మరో అడుగు ముందుకు వేసి మగాళ్ళు ఇంట్లో లేనప్పుడు వీళ్ళు ఇళ్లలోనికి దూరుతారంటూ కూడా మాట్లాడేశారు. పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళంతా మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారంటూ కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఎన్నికల విషయం వచ్చేసరికి దాని ఇంపాక్ట్ ఎంతలా ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది అన్నది చంద్రబాబు నాయుడు కూడా అర్థమైనట్టుగా ఉంది. అది చాలా అద్భుతంగా విజయవంతమైంది, ప్రజల్లోనికి చొచ్చుకెళ్ళింది అన్న విషయం చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగానే అర్థమైనట్టుగా ఉంది. అందుకే ఇప్పుడు ప్రతి మీటింగ్లోనూ వాలంటీర్ వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువగా మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఈరోజు మరో అడుగు ముందుకు వేసి వేతనాలు కూడా పెంచుతామని చెప్తూ ఉన్నారు. అంటే ఇది ఒక అద్భుతమైన విజయవంతమైన పథకంగా చంద్రబాబు నాయుడు కూడా గుర్తిస్తున్నట్టుగా ఉంది. ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలతో నడిపారు చంద్రబాబు నాయుడు. అది చంద్రబాబు నాయుడు ఆలోచన. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు. చంద్రబాబు నాయుడు మాత్రం మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మా హయాంలో పనిచేసిన జన్మభూమి కమిటీని తీసుకొస్తామని మాత్రం చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. సో దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు విజయవంతమయ్యాయని చంద్రబాబు నాయుడు కూడా నిర్ధారిస్తున్నట్టుగా ఉంది. అమ్మఒడి తెచ్చినప్పుడు బొమ్మఒడి అంటూ ఇదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అవహేళన చేశారు. ఇప్పుడు ఒక పిల్లలు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న రాజకీయ పార్టీ, అత్యంత అనుభవస్తుడైన నాయకత్వం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ పేరు చెప్తే కొన్ని పథకాలు గుర్తుకొస్తాయి, కేసీఆర్ పేరు చెప్తే కొన్ని పథకాలు గుర్తుకు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కొన్ని పథకాలు గుర్తుకు వస్తాయి. కానీ ఇన్నేళ్ల అనుభవం, ఇంతకాలం అధికారంలో చాలా కాలం అధికారంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ప్రజా బాహుల్యంలోనికి చొచ్చుకెళ్ళిన ఒక్క పథకం పేరు కూడా వినిపించకపోవడం, కనిపించకపోవడం అన్నది తెలుగుదేశం పార్టీ తమ పథకాల గురించి, తమ ప్రభుత్వం చేసిన సేవల గురించి ప్రజల్లో వివరించుకోవడానికి పెద్ద ఇబ్బందిగా మారింది, అలాంటి పథకాలు లేకపోవడం అన్నదైతే.